హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయో అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనము వాడే వల్ల 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమేనండి. అది పెరుగు అలాగే బియ్యం పిండి. ఇవి చాలా చక్కగా క్రిస్పీగా ఉంటాయి, రవ్వ దోశలాగా. వీటితో పాటు నేను శనగపప్పు టమాటో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందు మనము పిండి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. దీన్ని మనము ఎన్ని కప్పులు బియ్యం పిండి తీసుకుంటే అన్ని కప్పులు పెరుగు పోసుకోవాలి. ఇలా పెరుగు కొంచెం చిక్కగా ఉన్న పెరుగు తీసుకోవాలండి. నేను 2 కప్పుల పిండికి 2 కప్పుల పెరుగు వేసాను. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇందులో మంచి టేస్ట్ వస్తుందని 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. అలాగే వీటిల్లో మనము కావాల్సినవి అంటే ఆనియన్స్, క్యారెట్ ఇలా మనకి ఏవి నచ్చితే అవి నేను ముందు ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం క్యారెట్ తురుము, అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీరు వీటితో పాటు కావాలనుకుంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా గరిటెతోటి కలుపుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఈ పెరుగు మొత్తం పిండిలో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫస్ట్ గట్టిగానే ఉంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలిసిన తర్వాత మనము వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని కలుపుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే రవ్వ దోశ పిండి ఉంటుంది కదండి, అదే టెక్స్చర్లో కలుపుకోవాలి. ఇది పిండి అలా కలుపుకోవడమే కాదు, దోశ కూడా రవ్వ దోశకి ఏ మాత్రం తీసిపోదండి. అంతే క్రిస్పీగా అంతే సాఫ్ట్గా వస్తుంది. మీరు ఇవి రవ్వ దోశలే అనుకుంటారు, అంత బాగుంటాయి ఇవి. ఇంకా చూడండి పిండి గట్టిగానే ఉంది కదా, నేను సరిపడా వాటర్ పోసుకొని దీన్ని బాగా పలుచగానే కలుపుకోవాలండి. మనము వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ భలే కనిపిస్తున్నాయి చూసారా, ఈ క్యారెట్ తురుము ఇదంతా నేను చూపిస్తున్నాను కదండి. ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలిపేసుకొని మనము పిండిని పక్కన పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం నేను స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అండి నేను ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని ముందు వేయిస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము ఇందులో కొద్దిగా శనగపప్పు వేయాల్సి ఉంటుంది. అయితే నేను ఈ చట్నీకి పచ్చి శనగపప్పు వాడుతున్నానండి. ఒక 1/2 కప్పు పచ్చి శనగపప్పు వేస్తున్నాను. నేను టమాటా ముక్కలు 1 కప్పు తీసుకున్నాను, అందుకని ఒక 1/2 కప్పు శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ పచ్చి శనగపప్పు ఇష్టం లేకపోతే వేపిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అయితే వేపిన శనగపప్పుని ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదు కదా, లాస్ట్లో వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ పచ్చిమిర్చితో పాటు అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నానండి. ఈ 2 కూడా బాగా వేయించుకోవాలి. అయితే మనకి ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిది కదండి, కొంచెం టైం పడుతుంది. వేగిన తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాల్సి ఉంటుంది. నేను ఈ చట్నీ కోసం 1 కప్పు టమాటా ముక్కల్ని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకుంటున్నాను. టమాటాలు తొందరగా మగ్గడం కోసం నేను ఇప్పుడే సాల్ట్ వేసేస్తున్నానండి. చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. అలాగే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదండి, ఇంకా తొందరగానే మగ్గిపోతాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ టమాటా అంతా బాగా మగ్గిపోయింది. మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ముందు మనం మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చిని పప్పు వేయించుకున్నాం కదండి, అదంతా వేసుకొని కొద్దిగా కోర్స్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా గ్రైండ్ అయిన తర్వాత
మనము ఇందులో ఇలా మగ్గించుకున్న టమాటా కూడా చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసేసుకొని మనకి కావలసినంత వాటర్ పోసుకొని చట్నీ ఎంత చిక్కగా కావాలో చూసుకొని అంత వాటర్ పోసుకొని మళ్ళీ మనం మిక్సీ పెట్టుకోవాలండి. మరీ ఫైన్గా అయితే పేస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, కొద్దిగా కోర్స్గానే మనం చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా అయితే సరిపోతుంది. మన చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా శనగపప్పు టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దోశలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకున్నాను. ఈ పాన్ బాగా వేడెక్కాలండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలాగ ఒక గరిటెతో కానీ లేదా ఒక బౌల్తో కానీ తీసుకొని మనం ఇలా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము ఓన్లీ ఇలా పైనుంచి మాత్రమే పోయాలండి, గరిటెతోటి మామూలు దోశలు వేసుకున్నట్టు వేయకూడదు. ఇది రవ్వ దోశ వేస్తాం కదా, అలాగే వేసుకోవాలి. ఇదంతా కూడా వేసిన తర్వాత కొంచెం కాలాలండి. ఒక మినిట్ పాటు కాలిన తర్వాత మనం దీనిపైన ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ దోశలకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా తక్కువ. నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అక్కడక్కడ కూడా ఈ హోల్స్ అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా, అప్పుడు మనం టర్న్ చేసుకుంటే దోశ చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పాన్ పట్టుకొని చాలా ఈజీగా వదిలేస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత చక్కగా టర్న్ చేసేసుకుంటే చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చింది కదండి, చాలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇలా మనం 2 సైడ్స్ కూడా దోశను బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే అన్ని దోశలు కూడా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. అంతే, మన క్రిస్పీ పెరుగు దోశలు రెడీ అయిపోయినట్టే. మనము టమాటో శనగపప్పు చట్నీ చేసుకున్నాం కదా, దాంతో సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. మీరు కూడా తప్పకుండా చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.